ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీర్జాపూర్, అలహాబాద్ అండ్ వారణాసి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీర్జాపూర్, అలహాబాద్ అండ్ వారణాసి గుండా వెళ్తుంది. యూపీ ఉంది కదా. ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ పట్టణాలకు సమీపంలో వెళ్తుంది ఇది అంటే ఇట్ పాసెస్ త్రూ నియర్ అలహాబాద్. మా అలహాబాద్ మొన్నటి వరకు కుంభమేళా ఫేర్ జరిగాయి. ఫిబ్రవరి 26 వరకు ఐడియా ఉంటుంది మీకు అందరికీ కూడా. జనవరి 13 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిబ్రవరి 26 మహాకుంభమేళా ఫేర్ సెలబ్రేట్స్ అట్ అలహాబాద్ ఆర్ ప్రయాగ్రాజ్ అండ్ త్రివేణి సంగమం ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకేనా సార్. మరి యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్, నెక్స్ట్ వన్ వారణాసి అండ్ మీర్జాపూర్. ఈ మీర్జాపూర్ టౌన్కి, అలహాబాద్కి, తర్వాత వారణాసికి సమీపంలో వెళ్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 మధ్యప్రదేశ్, ఎంపీ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అంటారు? ఇన్ మధ్యప్రదేశ్ జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ పట్టణం గుండా వెళ్తుంది సార్. జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ పట్టణం గుండా వెళ్తుంది. జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకేనమ్మా. జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్ వన్ ఈస్. నెక్స్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్. రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్ స్టేట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ పట్టణం గుండా వెళ్తుంది. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్. తర్వాత నెక్స్ట్ వన్ ఒడిస్సా కోరాపుట్ ఇన్ ఒడిస్సా స్టేట్. నెక్స్ట్ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏపీ కాకినాడ. కాకినాడ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ ఇన్ పుదుచ్చేరి. పుదుచ్చేరి ఈజ్ a union territory, is an union territory. యానం పట్టణంలో గుండా వెళ్తుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ the 82.5 degree east longitude. It passes through these towns and these cities. They are: one is Uttar Pradesh, Allahabad, Varanasi and Mirzapur. Number 2 is Madhya Pradesh, Jabalpur. In Chhattisgarh, Raipur. Next one in Odisha, Koraput. In Andhra Pradesh, Kakinada. In Puducherry, Yanam Union Territory. Very 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 important. ఇప్పుడు మీకు రేపు ఒక చిన్న నోట్ గమనిక రాసుకోండి. నోట్ రాసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ నోట్. Indian Standard Time, IST, Indian Standard Time plus Indian Standard Time and Tropic of Cancer. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ బోత్ ఆర్ జాయిన్ సెట్. అంటే రెండు కలిసే ప్రదేశం ఇక్కడ. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ జాయిన్ సెట్. విచ్ లొకేషన్? ఈ రెండు కలిసే ప్రదేశం ఇక్కడ. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ జాయిన్ సెట్ విచ్ లొకేషన్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం ఆన్సర్ చేయాలి సార్? ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ బోత్ ఆర్ జాయిన్ సెట్ బైకుంఠపూర్ ఇన్ ఛత్తీస్గఢ్. మీరు ఇలా రాసుకోండి తెలుగులో అయితే బైకుంఠపూర్, నాట్ వైకుంఠపూర్, బైకుంఠపూర్ ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠపూర్ అనే ప్లేస్ వద్ద కలవడం జరుగుతుంది సార్. బైకుంఠపూర్ ఇన్ ఛత్తీస్గఢ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఎస్, బైకుంఠపూర్ ఇన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠపూర్ అనే ప్లేస్ వద్ద కలవడం జరుగుతుంది సార్. ఓకేనా. ఇది దేనికి సంబంధించి? లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలా డిస్కషన్ చేశాం. మీకు తెలిసిపోయింది మొత్తం. ఓకేనా సార్.
ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఒక క్వశ్చన్ అడిగాడు. సరే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాసుకోండి. ఏం రాస్తారంటే 180 degrees ఈస్టర్న్ టోటల్ లాంగిట్యూడ్స్ ఆన్ ద గ్లోబ్ అని రాసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ నోట్ అని రాసుకోండి. నోట్ అని రాసుకొని వెరీ 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 ఇంపార్టెంట్ నోట్ అని రాసి టోటల్ లాటిట్యూడ్స్ ఆన్ ద గ్లోబ్ అని రాయండి. టోటల్ లాటిట్యూడ్స్ ఆన్ ద గ్లోబ్ 181 అని రాసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. టోటల్ లాటిట్యూడ్స్ ఆన్ ద గ్లోబ్ 181. టోటల్ లాంగిట్యూడ్స్ ఆన్ ద గ్లోబ్ total longitudes on the globe 360. Very 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 important. Total latitudes on the globe 181. Total longitudes on the globe 360. ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అంటున్నాం. 180 degrees తూర్పు పశ్చిమ రేఖాంశం 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ IDL. IDL స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది కానిస్టేబుల్ అడిగారు తల్లి. ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ అంటారు. కానీ ఐడియల్ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ అంటారండి. IDL స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఓకేనామా? ఇది కానిస్టేబుల్ అడిగారు. రేపు మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో అడగచ్చు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో అడగచ్చు, SIలో అడగచ్చు, గ్రూప్ 1లో అడగచ్చు, ఎక్కడైనా అడగడానికి అవకాశం ఉంది. ఇదే అడుగుతారనేది కాదు, దీనికి సంబంధించి రిలేటెడ్ అంశాలు ఏమైనా అడగచ్చు. కాబట్టి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. సరే, ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంతర్జాతీయ దినరేఖ అంటున్నాం కదా, ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది సార్ అని మీకు డౌట్. కాబట్టి ఇట్ పాసెస్ త్రూ, రాయండి మా ఈ పాయింట్ రాయండి. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఎక్కడ పాస్ అవుతుందంటే ఇట్ పాసెస్ త్రూ బేరింగ్ స్ట్రైట్ అని రాసుకోవాలి. బేరింగ్ స్ట్రైట్, బేరింగ్ జలసంధి గుండా వెళ్తుంది. బేరింగ్ స్ట్రైట్ అంటే బేరింగ్ జలసంధి గుండా వెళ్తుంది. ఇట్ పాసెస్ త్రూ బేరింగ్ స్ట్రైట్, బేరింగ్ జలసంధి గుండా వెళ్తుంది. బేరింగ్ స్ట్రైట్ అంటే బేరింగ్ జలసంధి గుండా వెళ్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఇట్ పాసెస్ త్రూ బేరింగ్ స్ట్రైట్, బేరింగ్ జలసంధి గుండా వెళ్తుంది. ఓకేనమ్మా? బేరింగ్ స్ట్రైట్. సార్ స్ట్రైట్ అంటే ఏంది సార్ అని మీరు అడగలేవరు. ఏంటి మా స్ట్రైట్ అంటే? ఎస్ మా, మీరు మా స్ట్రైట్. ఎస్ రాజా, ఎస్ ఎనీబడి ఇన్ ద క్లాస్? స్ట్రైట్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ కనెక్ట్స్ టు వాటర్ బాడీస్. రెండు జలభాగాలను కలిపేదాన్ని స్ట్రైట్ అంటారు. ఓకేనమ్మా? రెండు జలభాగాలను కలపడాన్ని ఏమంటారంటే స్ట్రైట్ అంటారు. దాన్ని మనం తెలుగులో ఏమంటామంటే జలసంధి అంటాం. కాబట్టి ఇట్ కనెక్ట్స్ టు వాటర్ బాడీస్, దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రైట్. బేరింగ్ స్ట్రైట్, బేరింగ్ స్ట్రైట్. ద బేరింగ్ స్ట్రైట్ అనేది ఎక్కడ పాస్ అవుతుంది సార్ అంటే ద బేరింగ్ స్ట్రైట్ పాసెస్ త్రూ ఎక్కడి నుంచి వెళ్తుంది సార్? ద బేరింగ్ స్ట్రైట్ అనేది 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ పాసెస్ త్రూ బేరింగ్ స్ట్రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 180 degrees తూర్పు పశ్చిమ రేఖాంశం ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఇట్ పాసెస్ త్రూ బేరింగ్ స్ట్రైట్. స్ట్రైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కనెక్ట్స్ టు వాటర్ బాడీస్. జలసంధి అంటే రెండు జలభాగాలను కలపటం. ఓకేనమ్మా? ఈ బేరింగ్ స్ట్రైట్ అనేది ఎవరిని సపరేట్ చేస్తుందంటే ఇట్ సపరేట్స్ నార్త్ అమెరికా అండ్ ఏషియా. మా వెరీ 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 ఇంపార్టెంట్. ట్రంప్ మామ రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ట్రంప్ మామ, డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే మొన్నటి వరకు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే ఇంకా ఇల్లీగల్గా ఎవరన్నా ఉన్నా అందరినీ ఇంటికి పంపిస్తా, వేరే దేశాలు ఎవరున్నా అని అందరినీ ఇళ్ళకి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మళ్ళీ ఇంకొక పాఠం ఎత్తిండు. గ్రీన్ కార్డ్ అంటే మీ సొంత ఊరు అనుకున్నారు. గ్రీన్ కార్డు ఉన్నా కూడా మిమ్మల్ని
మీ దేశాలు పంపిస్తా అంటున్నాడు. మళ్ళీ నిన్న స్టేట్మెంట్, గ్రీన్ కార్డు ఉంది అంటే మేము అమెరికన్ పౌరులము, యుఎస్ సిటిజన్స్ అని విర్రవీగారు, సంకలు గుద్దుకుండారు. గ్రీన్ కార్డు ఉన్నా కూడా మీ దేశాలకు మిమ్మల్ని పంపిస్తాం, గ్రీన్ కార్డు కూడా రద్దు చేస్తా అంటున్నాడు. విద్యాశాఖను రద్దు చేసిండు సారు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే అమెరికాలోకి ఎంటర్ అవ్వటానికి ఇవన్నీ కూడా మార్గాలు, దొంగ మార్గాలు అనమాట. అర్థమవుతుందా సార్ మీకు? అమెరికాలోకి వెళ్ళటానికి దొంగ మార్గాలు. ఎక్కడ పోతారంటే పనామా స్ట్రైట్ అని ఒకటి ఉంటుంది సార్. పనామా విన్నారా పేరు ఎప్పుడన్నా? ఈ పనామా గుండా కూడా ఏం సార్ అంటే దొంగగా పనామా స్ట్రైట్ అంటే ఒక పెద్ద కాలువ సార్, సముద్రం, పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ పనామా కాలువ గుండా పోయి మెక్సికోలోకి పోయి మెక్సికో నుంచి అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు. ఇదంతా మొత్తం కట్టడి చేస్తా, ఎవడిగని వచ్చేదానికిలే. ఇల్లీగల్గా ఎవరైనా సరే అమెరికాలో ఉంటే ఇమ్మీడియట్గా ఊళ్ళో పంపించారు అందరినీ, విమానం వేయించి ఇంటి పోరింగా. మీరు ఇక్కడ ఇల్లీగల్గా ఎలా ఉంటారు మీరు? ఈ మధ్య కాలంలో ఏంటి సార్ అంటే ఒక బలమైన నమ్మకం ఉండేది అందరికి కూడా, ముఖ్యంగా ఇండియన్స్కి ఎక్కువగా అమెరికాలో ఎక్కువ మంది సెటిల్ అయిన వాళ్ళు ఎవరు సార్ అంటే మెక్సికన్స్ కానీ, తర్వాత గ్వాటిమాలా కానీ, తర్వాత వచ్చేసి ఇండియన్స్ ఎక్కువ ఉంటారు సార్. ఇండియన్స్కి ఏమంటున్నాడంటే ఈయనకు ఏముండదు, ఎక్కడ జాలి కరుణ ఉండదు ట్రంప్కు. రండిమా, ఎస్ కమన్, రండిమా, ఓకే నో ప్రాబ్లం, సిడౌన్. ఆయనకి ఇక్కడవంటి ఏముండవు, నో సింపతి, నో కైండ్నెస్. ఎవరైనా సరే ఇల్లీగల్గా యూఎస్లో ఉంటే ఇమ్మీడియట్గా పోరు మీరు. ఇంతవరకు మనకి ఏమున్నదంటే ఒక బలమైన నమ్మకం ఉండేది, మాకు గ్రీన్ కార్డు ఉంది అని. మన వాళ్ళు చాలామంది గ్రీన్ కార్డు హోల్డరా మీరు అమెరికాలో అని అడుగుతుంటారు. విన్నారా ఎప్పుడన్నా? విన్నారమ్మా? గ్రీన్ కార్డు హోల్డరా అంటే ఇంకా అమెరికన్ అని అర్థం. ఇప్పుడు ఏముంటుందంటే ట్రంప్ మామ మీరు గ్రీన్ కార్డు ఉన్నా సరే ఇంటి ఇవ్వాల్సిందే, రద్దు చేస్తా అంటున్నాడు. కాబట్టి అందుకని మీకు నేను ఏం చెప్తున్నానంటే బేరింగ్ స్ట్రైట్ గుండా కూడా, బేరింగ్ స్ట్రైట్ తర్వాత వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే పనామా స్ట్రైట్, ఈ స్ట్రైట్స్ గుండా చిన్నగా గ్వాటిమాలా, తర్వాత నెక్స్ట్ వన్ యుఎస్ అట్లా వెళ్ళిపోతున్నారు అనమాట, ఇల్లీగల్గా వెళ్తున్నారు. కాబట్టి అందువల్ల మీకు ఇది ఖచ్చితంగా తెలియాలి, వెరీ 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 ఇంపార్టెంట్. అందువల్ల బేరింగ్ స్ట్రైట్ అనగానే 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ ఇట్ పాసెస్ త్రూ బేరింగ్ స్ట్రైట్. ద బేరింగ్ స్ట్రైట్ సపరేట్స్ నార్త్ అమెరికా అండ్ ఏషియా. ఉత్తర అమెరికాలను, ఏషియాలను సపరేట్ చేసేదే ఈ యొక్క బేరింగ్ స్ట్రైట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ సపరేట్స్ నార్త్ అమెరికా అండ్ ఏషియా. రేపు క్వశ్చన్ అడుగుతాడమ్మా, ద బేరింగ్ స్ట్రైట్ సపరేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెరిటరీస్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెరిటరీస్ separated by the బేరింగ్ స్ట్రైట్ అంటే బేరింగ్ జలసంధి చేత సపరేట్ చేయబడుతున్న భూభాగాలే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెరిటరీస్ separated by the బేరింగ్ స్ట్రైట్? వన్ ఈజ్ నార్త్ అమెరికా అండ్ ఏషియా. US is located in నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. కాబట్టి ఏషియాని, నార్త్ అమెరికాని సపరేట్ చేసేది ద బేరింగ్ స్ట్రైట్. ద బేరింగ్ స్ట్రైట్ సపరేట్స్ నార్త్ అమెరికా అండ్ ఏషియా. సార్ నార్త్ అమెరికాలో ఎక్కడ సార్ అంటారు? నార్త్ అమెరికాలోని ఏ పార్ట్ అంటే అలస్కా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టారు. అలస్కా. ఇన్ ఏషియా సైబీరియా. ఈ అలస్కా అనేది ఎక్కడ ఉంటుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది. సైబీరియా ఈజ్ ఇన్ రష్యా. మా వెరీ 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 ఇంపార్టెంట్. మా మీ ఇద్దరు కూడా కొత్తగా వచ్చిన ఉంటున్నారు కదా. ఎస్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ మా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కానిస్టేబుల్. ఎస్, బోత్. గుడ్. ఓకే, అర్థమైందమ్మా? ఎస్, వన్ ఈజ్ సైబీరియా రష్యా, నార్త్ అమెరికా అలస్కా యునైటెడ్ స్టేట్స్. ఈ రెండింటిని సపరేట్ చేసేది బేరింగ్ స్ట్రైట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్? కాబట్టి ఇలా మీరు గుర్తుంచుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్ ఇది బాగానే ఉంది సార్. ఎస్, ఇలా లొకేషన్ పరంగా మీరు బాగానే చెప్పారు, ఇది బాగానే ఉంది. మరి సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, నార్త్ ఈస్ట్ టు వెస్ట్ అనేది మీకు తెలియాలి. భారతదేశం వచ్చేసి ఎలా ఏంటి అనేది చూడండి ఒకసారి. సార్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అంటున్నాం. మా అందరు చూడండి మా ఒక్కసారి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అంటున్నాం.
Yes. What is the distance between from north to south? ఏంటి సార్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? ఇట్ ఈస్ ఏ నార్త్ పార్ట్. ఎస్ ఆర్ నోమా? ఇది నార్తే కదమ్మా? ఓకే, ఎవరు పలుకుతలేరు? నార్త్ ఆర్ సౌత్? నార్త్ సార్. ఇట్ ఈస్ ఏ సదరన్ పార్ట్. ఇట్ ఈస్ ఏ సౌత్. ఇట్ ఈస్ ఏ నార్త్. ఇట్ ఈస్ ఏ నార్త్. ఇట్ ఈస్ ఏ సౌత్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? నార్త్ కి సౌత్ కి డిస్టెన్స్ ఎంత సార్? నార్త్ కి సౌత్ కి డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి ఆన్సర్ మా? ఎస్, ఫ్రమ్ నార్త్ టు సౌత్ డిస్టెన్స్ ఈజ్ 3000 నార్త్ టు సౌత్, 3214 కిలోమీటర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఓకేనమ్మా? ఇట్ ఈస్ ఏ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఏ నార్త్ ఈస్ట్. ఇట్ ఈస్ ఏ వెస్ట్వర్డ్ డైరెక్షన్. చూడండి మా తల్లి, ఇట్ ఈస్ ఏ నార్త్, ఇట్ ఈస్ ఏ నార్త్ ఈస్ట్, ఇట్ ఈస్ ఏ నార్త్, ఇట్ ఈస్ ఏ ఈస్ట్. ఈ రెండు డైరెక్షన్ల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటారు. ఈ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ కి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? ఎస్, ఇలా చెప్తున్నాం. ఇలా చెప్పినప్పుడు సార్ ద డిస్టెన్స్ బిట్వీన్ నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్వర్డ్ డైరెక్షన్, ఇది వచ్చేసి 2933 కిలోమీటర్స్. మా వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? 3214 kilometers. What is the distance between from northeast to westward direction? 2933 kilometers. Okay, clear? Yes. Sir, basically చెప్పాలంటే ఇంకొక మాట ఏంటి అంటే నెక్స్ట్ వన్. ఎస్, ఇది ఇలా విషయాలు ఉంది సార్. బేసికల్ గా ఇండియా అనేది ఎలాంటిది సార్ అంటే ఇండియా ఈజ్ ఏ పెనిన్సులర్ అంటున్నాం. ఇండియా ఈజ్ ఏ పెనిన్సులర్. మా పెనిన్సులర్ అంటే ఏంటమ్మా? Peninsular is nothing but 3 sides water and 1 side is land part, that is called as peninsular. 3 sides water and 1 side is land part, that is called as peninsular. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ సార్, ఇక్కడ చూడండి ఇండియాకి సంబంధించి ఇట్ ఈస్ ఏ ఈస్ట్ అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఏ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటుంది. ఇది ఈస్ట్, ఇదేమో సౌత్. సౌత్ ఈస్ట్ కు భాగాన్ని అగ్నేయ భాగం ఉంటారు, సౌత్ ఈస్ట్ అంటారు. ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ పార్ట్ లో ఏముంది సార్? ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ ఈజ్ లొకేటెడ్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఏ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఏ బే ఆఫ్ బెంగాల్. ఓకే, బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ వన్ హియర్ సార్, ఇట్ ఈస్ ఏ వెస్ట్ అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ డైరెక్షన్. It is a west as well as southeast direction. West as well as southwest direction. West as well as southwest direction అంటున్నాం. ఓకేనా? ఇట్ ఈస్ ఏ అరేబియన్ సీ. అరేబియన్ సీ. ఇట్ ఈస్ అరేబియన్ సీ, దట్ ఈస్ Bay of Bengal branch. Here ఇది సదరన్ పార్ట్. సదరన్ పార్ట్, ఇది సదరన్ పార్ట్ అమ్మా. ఇట్ ఈస్ ఏ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్, 3 sides water and 1 side is a land part. It is a land part. That's why India is a peninsular అంటుంది. Why India is called as peninsular అంటే భారతదేశాన్ని ద్వీపకల్పం అని ఎందుకు అంటారు? ద్వీపకల్పం అంటే 3 sides water and 1 side is land part, that is called as peninsular. 3 sides water and 1 side is land part. That's why India is called as a peninsular. Okay, Nama? India is a peninsular. Yes.